ఓం 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 గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. మనము ఇవాళ క్రొటాలస్ హారిడస్ చదువుకున్నాం. Aspect. The first impression would be to rebel against the use of such substances as Crotalus, Lexis, Apis, and other animal poisons, and it is true that the lay mind must look with something like horror upon their administration, but when they are properly used and when we consider the dreadfulness of the necessity demanding them, and also when we have ascertained that there can be no substitute when demanded, and again that they are potentized and changed until they are perfectly pure because reduced to a state of simple substance, the horror passes away from the mind. అంటే ఈ క్రొటాలస్ అంటే ఇది రాటిల్ స్నేక్ పాయిజన్ నుంచి తయారు చేసేది కదా. లెకసిస్ అది కూడా అంతే కదా. ఎపిస్ ఇలాంటి యానిమల్ పాయిజన్స్ ని ఫస్ట్ మనకి చూస్తే ఏమనిపిస్తుంది? కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఉపయోగించడంలో. అంటే లే మైండ్ అంటే కరెక్ట్ గా లే మైండ్ అంటే మామూలుగా అయితే లే మ్యాన్ అంటే చదువుకోని వాళ్ళని వస్తుంది, కానీ ఇక్కడ అజ్ఞానంతో కూడిన వాళ్ళు అన్నట్టు అనమాట. మస్ట్ లుక్ విత్ సంథింగ్ లైక్ హారర్ అపాన్ ద. ఇవి అమ్మో ఇవి స్నేక్ పాయిజన్స్ తో తయారు చేసిన, అమ్మో ఇది వాడాలంటే అమ్మో అని భయం పడతారు. దీన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోని వాళ్ళు, కానీ వాటిని కరెక్ట్ గా ప్రాపర్ గా అవసరమైన చోట యూజ్ చేసినప్పుడు, ఎప్పుడు ఎలాంటప్పుడు when we consider the dreadfulness of the necessity demanding them. అంటే ఇంకా ఒక ఒక జబ్బు ఉంటుంది, అది మొత్తం కూడా ఈ మందు వేయరా భయంకరమైన జబ్బు, ఆ మందునే డిమాండ్ చేస్తుంది, అంటే సిమ్టమ్స్ అన్ని దానివే ఉంటాయి. అండ్ ఆల్సో వెన్ వీ హ్యావ్ అసర్టైన్డ్ దట్, అంటే దీని బదులు ఇంకొకటి వేద్దాం అంటానికి లేదు, యాజ్ ఇట్ ఈజ్ అది పడితేనే బతుకుతారు అన్నట్టుగా సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు మళ్ళీ అవి అగైన్ దట్ దే ఆర్ పొటెంటైజ్డ్, అవి పొటెంటైజ్ చేయబడి ఉండి చేంజ్డ్ అంటిల్ దే ఆర్ పర్ఫెక్ట్లీ ప్యూర్ బికాస్. అంటే ఇక్కడ చూడండి ఎలా చెప్తున్నారంటే, స్నేక్ పాయిజన్ మనం ఏదో మందు వేసేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అండి, మందు వేయడం క్రొటాలస్ హారిడస్ ఇండికేట్ అయింది వేసాం అంటానికి ముందు మనం చూసుకోవాల్సిన కొన్ని కనిపిస్తున్నాయి. ఆ మందు సరైన పద్ధతిలో తయారు చేయబడిందా లేదా. మనము కెంట్ ఫిలాసఫీ చదువుకుంటుంటే చూడండి, ఆయన ఎలా చెప్తారండి, ఒక మొక్క నుంచి మందు తయారు చేసినప్పుడు అది ఏ వాతావరణంలో పెరిగిందో అటువంటి వాతావరణంలో పెరిగినటువంటి మొక్క, అంటే వాళ్ళు తయారు చేసినప్పుడు
ఆ మొక్క ఎటువంటి వాతావరణంలో పెరిగినటువంటి మొక్కని వీళ్ళు ఏ నేల మీద, ఏ గడ్డ మీద ఉన్న మొక్కను తీసి పొటెంటైజ్ చేసి ప్రూవింగ్స్ చేశారో, సేమ్ అటువంటి అదే స్పీషీస్, అదే మొక్కని అదే గడ్డ మీద పెరిగినటువంటి దాన్ని, అదే వాతావరణంలో పెరిగినటువంటి దాన్ని మళ్ళీ మనం తయారు చేయాలి తప్ప, అది వేరే, అదే స్పీషీస్ వేరే మొక్క అలా వద్దు అని అలా చేస్తే ఈ డ్రగ్గే అవ్వదు అని చెప్తున్నారు అని చెప్పారు. మనం చదువుకున్నాం లాస్ట్ దాంట్లో. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళు, క్రోటాలస్ హారిడస్ లో వేయడానికి మనం ప్రాపర్లీ యూజ్డ్ అనే దానికి మీనింగ్ ఏం చెబుతున్నారండి? ఆ స్నేక్ పాయిజన్ ని కరెక్ట్ గా పొటెంటైజ్ చేయబడి అంటిల్ దే ఆర్ పర్ఫెక్ట్లీ ప్యూర్. అది ప్యూర్ గా అంటే మామూలుగా స్నేక్ పాయిజన్ తీసుకుంటే, మదర్ టించర్ టైప్ లో తీసుకుంటే దాంట్లో ఏముంటుందండి? క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, మెడిసిన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ తక్కువ ఉంటుంది. క్వాలిటీ ఇన్ ద సెన్స్ హోమియోపతిక్ గా మనం ఆల్రెడీ సింపుల్ సబ్స్టెన్స్ అనే చాప్టర్ లో చెప్పుకున్నాం. పొటెంటైజ్ చేసే కొద్దీ ఏమవుతుంది? మెడిసిన్ ఒక లెవెల్లోంచి ఇంకో లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఏ లెవెల్లోకి వెళ్తుంది? సింపుల్ సబ్స్టెన్స్. అది ఏంటి? అవ్యక్తంగా ఉంటుంది, అది మనకు కనిపించదు. మనము ఇప్పుడు 1 ఎంఓ 10 ఎంఓ తీసుకుని దాన్ని మనము దీంట్లో ఏమున్నాయో విడగొట్టి చూస్తే దాంట్లో మీకు మెడిసిన్ అనేది పదార్థాన్ని కనిపెట్టలేడు ఎవడు. ఎందుకు? అది పొటెంటైజ్ చేయబడి ఆ మెడిసినల్ క్వాంటిటీ ఏదైతే ఉందో అది సింపుల్ సబ్స్టెన్స్ రూపంలోకి మారిపోయింది కాబట్టి. అది అవ్యక్తంగా ఉన్నటువంటి మారిపోయినటువంటి పొటెంటైజ్ చేయబడినటువంటి ఆ మందు అది ఆ లెవెల్‌లో ఉంది కాబట్టి అదే లెవెల్‌లో ఉన్నటువంటి వ్యాధి మీద పనిచేయగలుగుతుంది. అంటే వ్యాధి అనేది హోమియోపతిక్ డిసీజ్ దేంట్లో ఉంటుందంటే ఇన్నర్ లేయర్స్‌లో అవ్యక్తంగా ఉంటాయి లేయర్స్. మెంటల్ లేయర్ అవి కనిపించవు. మెంటల్‌గా వారు డిస్టర్బ్ అయ్యాడు అంటే రిజల్ట్స్ ఆఫ్ ద డిసీజ్ ఆ సింప్టమ్స్‌ని బేస్ చేసుకునే మనము ఆ మెంటల్ లెవెల్ ఎఫెక్ట్ అయింది, ఆ ఇంటెలెక్చువల్ లెవెల్ ఎఫెక్ట్ అయింది, ఆ ప్లేన్‌లో ఇది పనిచేస్తుంది కదా! మనం అది చదువుకున్నాం ఫిలాసఫీలో. అయితే ఆ విధంగా తయారు చేయబడి అది పూర్తిగా సింపుల్ సబ్స్టెన్స్ దాంట్లోకి మారిపోయి ఉన్నటువంటిది. ఇది తప్ప ఏ మందు ఏసినా పని చెయ్యదు అనేటువంటి సిట్యుయేషన్‌లో అంటే డిమాండ్ చేసినప్పుడు, అక్కడ నిజంగా అవసరం ఈ మందు అన్నప్పుడు అప్పుడు వేస్తే మనకు ఆ భయం పోతుంది. అమ్మో! ఇది స్నేక్ పాయిజన్ తయారు చేసిన మందు గదా! అమ్మో! ఇది వేయొచ్చో వేయకూడదు. ఆ భయం అక్కర్లేదు. అప్పుడు అది పోతుంది మన మైండ్‌లో నుంచి. ఎందుకంటే మనం కరెక్ట్‌గా ప్రాపర్‌లీ యూజ్డ్ అంటే అంత మీనింగ్ ఉంది. నేను మందేశాను అంటాం కంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో చెప్తున్నానండి. మనకి ఆ మందు పర్ఫెక్ట్‌గా తయారు చేశారా లేదా అనేది జెన్యూన్ ఫార్మసీ నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది. అది గూడా మనం కన్సిడర్ చేయాలి. అదే ఆయన ఇక్కడ చెప్తున్నారు. పర్ఫెక్ట్‌లీ ప్యూర్ అన్నదానికి మీనింగ్ అదనమాట. It is true that the diseases that call for the use of such substances as Protalus are very grave. అంటే ఈ క్రోటాలస్ లాంటి డ్రగ్స్ యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఎటువంటప్పుడు వస్తుందండి? ఆ జబ్బులు ఎటువంటివి అయి ఉంటాయి? గ్రేవ్ అంటే చావుకి దగ్గరగా ఉన్నటువంటి సిట్యుయేషన్స్ లో ఇటువంటి డ్రగ్స్ అవసరమవుతాయి. When at the bedside of a Crotalus patient, one feels that death is very near. The subject is horrible to look upon, and the mother, in regard to her child, or the husband would immediately say, "Doctor, use anything in order to save the life. Resort to anything in order to heal this sick one." ఈ క్రోటాలస్ పేషెంట్ బెడ్ సైడ్ అంటే బెడ్ రిడన్ అయ్యినటువంటి క్రోటాలస్ పేషెంట్ వాడికి ఏమనిపిస్తుంది? నాకు చావు దగ్గర పడిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. చాలా చూడటానికి చాలా హారిబుల్ సిట్యుయేషన్ లో ఉంటాడు. అతనికి సంబంధించిన తల్లి గాని హస్బెండ్ గాని వాటెవర్ అటెండెంట్స్ ఆఫ్ దట్ పేషెంట్ ఏమడుగుతారు మనల్ని చూసి? ఏదో ఒకటి చెయ్యండి, ఆ పేషెంట్ లైఫ్ ని సేవ్ చేయండి. రిసార్ట్ టు ఎనీథింగ్ ఇన్ ఆర్డర్ టు హీల్ ద సిక్.
టు ఈ జబ్బుపడినటువంటి వాడిని హీల్ చేయటానికి, ఆర్డర్‌లో పెడతానికి ఏదో ఒక మార్గాన్ని అవలంబించండి. అంటే వాళ్ళకి అర్థమైపోతుంది చావుకు దగ్గరగా వెళ్ళిపోతున్నాడు అని. అలాంటి సిట్యుయేషన్‌లో ఇటువంటి డ్రగ్స్ ఉపయోగపడతాయి. నేను వెయ్యను అంటే అవ్వదు. అక్కడ వేస్తేనే పెరుగుతాడు. మనము ముందు అన్నీ చదువుకునేది ఎందుకు? మన దగ్గరికి ఇటువంటి కేసులు రావులే అనేసి మనం చదువుకోకుండా ఉంటే, వచ్చినప్పుడు మనం ఏమెయ్యాలో తెలియక తెల్లమొహాలేసుకుంటాం. మన అజ్ఞానం వల్ల, మన నిర్లక్ష్యం వల్ల పేషెంట్ చనిపోతాడు. మనం రెడీగా ఉన్నామనుకోండి, వస్తే వేస్తాం మందు. లేకపోతే అవసరం ఉండదు. నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను చదువుతాను అంటే అవ్వదు కదా! వాడెళ్ళిపోతాడు. మాస్టర్ గారు మనల్ని ఎందుకు తయారు చేస్తున్నారు? రెడీగా ఉండమని. మనం పర్ఫెక్ట్‌గా మనలో ఆ సబ్జెక్ట్ పెంచుకునే కొద్దీ మనకి టఫ్ కేసెస్ వస్తూ ఉంటాయి. ఇది మాత్రం నిజం. ఆయనే సబ్జెక్ట్ పెంచేది. ఆయనే మనకి కేసులు పంపేది. ఆయనే మన ద్వారా ట్రీట్ చేసేది. ఇది ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఆయన ఎన్ని చేస్తున్నాడో మనం ఎందుకంటే చదవడం? గాల్లో దీపం పెట్టకూడదు కదా! మన ప్రయత్నం 100% సమర్పణతో చేయాలని చెప్తారు రామకృష్ణ గారు. మళ్ళీ మన ఫిలాసఫీలోకెళ్ళిపోతున్నాం. ద సింప్టమ్స్ ఆర్ పెక్యులియర్ ఇన్ క్రోటాలస్. క్రోటాలస్‌లో చాలా సింప్టమ్స్ పెక్యులియర్‌గా ఉంటాయి. స్ట్రైకింగ్‌గా ఇది క్రోటాలసే అనిపించేలా ఉంటాయి. ద రెమెడీ స్టాండ్స్ ఔట్ బై ఇట్‌సెల్ఫ్. అంటే అలా మనకి కనిపిస్తుందనమాట. ఎలా అయితే మనకి వీడు నక్స్వామికానే అని ఒక్క క్వెషన్ ఎయంగానే నక్స్వామిక అర్థమవుతుంది గదా! అలాగా. ఒక్క మాట మాట్లాడితే ఆరమ్మటే అర్థమవుతుంది. అలాగా. చూస్తే గూడా సల్ఫర్. దేర్ కెన్ బి నో సబ్‌స్టిట్యూట్ ఫర్ ఇట్ యాస్ దేర్ ఈస్ నో అదర్ రెమెడీ టేకెన్ యాస్ ఎ హోల్ దట్ లుక్స్ ఇట్. మనకి దీనికి సబ్‌స్టిట్యూట్ దీని బదులు ఇంకోటి ఏదన్నా ఏవండీ కొంతమంది అడుగుతుంటారు పేషెంట్‌లు. ఏవండీ ఈ కిట్‌లో ఈ మందు లేదండి. ఇంకేమన్నా చెప్పండి. ఇంకోటేస్తే తగ్గదుగా. అదేగా వచ్చింది హోమియోపతిలో చిక్కు. ఏది ఏది అవసరమో అదేస్తేనే తగ్గుతుంది. సో, అదే చెప్తున్నారాయన. దే దేర్ కెన్ బి నో సబ్‌స్టిట్యూట్ ఫర్ ఇట్. దీనికి సబ్‌స్టిట్యూషన్ ఇంకోటి లేదు. నో దీనిలాంటి ఈ విధమైనటువంటి డ్యుయాలిటీ ఆఫ్ సింప్టమ్స్ వల్ల ఇంకో డ్రగ్ లేదు. చూడటానికి కూడా అలా ఉండదు. ద అదర్ స్నేక్ పాయిజన్స్ ఫార్మ్ ద నియరెస్ట్ రిజెంబ్లెన్స్. అంటే మన మిగతా స్నేక్ పాయిజన్స్ డ్రగ్స్ ఉన్నాయి గదండీ! ఉన్నాయి. కానీ క్రోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ ఉన్నవి లేవు. దీనితో మోస్ట్ సిమిలర్ అంటే చాలా వరకు సిమిలర్‌గా దగ్గరగా ఉన్నటువంటి పోలికలున్నటువంటి డ్రగ్స్ ఉన్నాయి. కానీ 100% దీంట్లో రిజెంబ్లెన్స్ ఉన్నటువంటిది లేదు. అలా లేనప్పుడు మనం క్రోటాలస్ ఇండికేటెడ్ లెక్సెస్ ఏసామంటే కొంతవరకు పనిచేస్తుంది. ఆ తర్వాత అది పనిచేయదు. అది ఆయన చెప్తున్నారు. బట్ దిస్ వన్ ఈస్ ద మోస్ట్ డ్రెడ్‌ఫుల్ ఆఫ్ ఆల్. అన్నిటికంటే ఇది చాలా డ్రెడ్‌ఫుల్ ఆఫ్ ఆల్ భయపెట్టేదనమాట. అంటే మనల్ని భయపెట్టేది అంటే పేషెంట్ అంత గ్రేవ్ కండిషన్‌లో మన దగ్గరికొస్తాడు. అమ్మో! వీడు ఉంటాడా? పోతాడా? అన్నట్టుగా భయమేసి అంటే ఎలాగైనా బతికించాలన్నట్టు అంత సీరియస్ కండిషన్స్‌తో వస్తాడు. ఎక్సెప్టింగ్ పర్హాప్స్ ద యాన్సిస్ట్రోన్ క్వాంటర్టిక్స్ అంట. ఈ మందు తప్ప. ఇన్ ద కేస్ ఆఫ్ స్నేక్ బైట్స్ వి గెట్ ద మోస్ట్ డైర్ ఎఫెక్ట్స్. ఈ మనము ఈ పాము కరిచినటువంటి కేసెస్ ఎలా ఉంటాయి? అత్యవసరమైన పరిస్థితుల్లో వస్తారు మన దగ్గర. వాటి ఎఫెక్ట్స్ కూడా అంత భయంకరంగా ఉంటాయి. వి సీ డెత్ ఇట్‌సెల్ఫ్. వి సీ ద ఎండింగ్ ఆఫ్టర్ ఎ వెరీ రాపిడ్ కోర్స్. ద వెరీ హైయెస్ట్ టైప్ ఆఫ్ జైమోసిస్. చావు ఎలా ఉంటుందండి? గబగబా వచ్చేస్తూ ఉంటుంది వాడికి. హైయెస్ట్ టైప్ ఆఫ్ జైమోసిస్. జైమోసిస్ అండ్ టాక్సిక్ ఫీవర్స్. సెప్టిక్ కండిషన్. హైయెస్ట్ టైప్. క్షణాల్లో ఈ క్షణం గడిచి నెక్స్ట్ మినిట్‌కి మారిపోతూ ఉంటుంది సిట్యుయేషన్. మనం అది ఆపాలి అంటే కరెక్ట్‌గా మందు పడాలి. మందు పడాలంటే మనం చదువుకొని ఉండాలి. దట్స్ వై వి ఆర్ స్టడీయింగ్ అంతే. దీస్ స్నేక్ పాయిజన్స్ ఆర్ సపోజ్డ్ టు బి సయన్‌హైడ్రేట్స్ ఆఫ్ సోడా అండ్ అదర్ సాల్ట్స్. ఇవి కలిగి ఉంటాయి పాయిజన్స్ అన్నీ కూడా. It is known that alcohol is the natural solvent of cyanhydrates, and because of this, alcohol has been used in great quantities in snake bites. అంటే ఈ స్నేక్ పాయిజన్స్‌లో ఈ సయన్‌హైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి అవి యూజువల్‌గా ఆల్కహాల్‌లో కరిగిపోతాయి. అందుకనే ఎక్కువ క్వాంటిటీస్
ఈ ఎక్కువగా ఈ స్నేక్ బైట్స్ లో ఆల్కహాల్ అనేది యూజ్ చేస్తారు మందు కలపడానికి అన్నట్టు. ఇట్ హ్యాస్ ఫ్రీక్వెంట్లీ ప్రొలాంగ్డ్ అండ్ ఈవెన్ సేవ్డ్ లైఫ్. ఇది చాలా కాలం పనిచేస్తూ ఉంటుంది. ఈవెన్ సేవ్ లైఫ్ ని సేవ్ చేసిన తర్వాత కూడా ఇది పనిచేస్తుంది. ఫ్రీక్వెంట్లీ ప్రొలాంగ్డ్ ఎలాగో చెప్తున్నారు. ఇఫ్ హీ లివ్స్ త్రూ ది వైలెంట్ అటాక్ he goes on forever manifesting the chronic effects, and from these we have collected symptoms. ప్రూవింగ్స్ చేసేటప్పుడు వీళ్ళు ఏమైంది, వైలెంట్ అటాక్ ఉంటుంది కదా, అది వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా క్రానిక్ ఎఫెక్ట్స్ అనేవి మేనిఫెస్ట్ అవుతూ ఉన్నాయి. సో అక్కడ ఏవేమి డెవలప్ అవుతున్నాయో ఆఫ్టర్ వైలెంట్ అటాక్ అవి వాటి ద్వారా ఆ సిమ్టమ్స్ ద్వారా వీళ్ళు కలెక్ట్ చేశారనమాట. ఇవి ఇప్పుడు చెప్పబోయేవి. Dogs that have been bitten manifested the chronic effects of rattlesnake bite, and in them a peculiar periodicity has been manifested. అంటే అక్కలు ఇవి కరిచినప్పుడు, కుక్కల్ని కరిచినప్పుడు ఆ రాటిల్ అప్పుడు ఆ రాటిల్ స్నేక్ బైట్ క్రానిక్ ఎఫెక్ట్స్ అనేవి మేనిఫెస్ట్ అయ్యాయి అనమాట. అంటే ఒక పెక్యులియర్ పీరియాడిసిటీ అంటే ఎవ్రీ స్ప్రింగ్ సీజన్, అంటే చల్లటి వాతావరణం నుంచి వింటర్ ఆగిపోయి సమ్మర్ స్టార్ట్ అవుతుంది చూడండి, అది స్ప్రింగ్ సీజన్. ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ కి మారేటు ఆ టైంలో డెవలప్ అవుతూ ఉన్నాయి అనమాట ఈ సిమ్టమ్స్. అది గమనించారు. ఐ వన్స్ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ ట్రేసింగ్ అప్ ఎ డాగ్ దట్ హ్యాడ్ బీన్ బిటెన్ బై ఏ సెంక్రిస్ అండ్ హ్యాడ్ సర్వైవ్డ్. ఒక కుక్క దీంతో కరవబడిందిట, సేవ్ అయింది, సర్వైవ్ అయింది. ఇట్ వాస్ బిటెన్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ద నెక్, అండ్ ఇన్ దట్ రీజియన్ ఎ లార్జ్ యాబ్సిస్ ఫార్మ్డ్ ఎవ్రీ స్ప్రింగ్ యాజ్ లాంగ్ యాజ్ దట్ డాగ్ లివ్డ్. అంటే ప్రతి స్ప్రింగ్ సీజన్ లో కూడా అది నెక్ దగ్గర కలిసింది కదా, ఫామ్ అక్కడ యాబ్సిస్ ఫామ్ అయ్యి పెద్ద యాబ్సిస్ ఫామ్ అవుతూ ఉండేది ప్రతి స్ప్రింగ్ సీజన్ లో. ఆ డాగ్ ఎంతకాలం ఉంటే అంతకాలం, అంటిల్ ఓల్డ్ ఏజ్, వెన్ హీ డైడ్ ఫ్రమ్ దట్ డిసీజ్. లాస్ట్ దాన్ని చచ్చిపోయింది. ద పీరియాడిసిటీ ఇన్ ద స్నేక్ పాయిజన్స్ ఈజ్ రిలేటెడ్ టు ది స్ప్రింగ్. ఈ స్నేక్ పాయిజన్స్ అన్ని కూడా పీరియాడిసిటీ అనేది స్ప్రింగ్ సీజన్ తో రిలేట్ అయి ఉంటాయి. టు ది కమింగ్ ఆన్ ఆఫ్ ద వార్మ్ వెదర్, అంటే వెచ్చటి వాతావరణం, అంటే సమ్మర్ లోకి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ఉన్నటువంటి సీజన్. ఎనదర్ మార్క్ ఈజ్ జనరల్ ఫీచర్ ఆఫ్ స్నేక్ పాయిజన్స్. Another marked general feature in Crotalus, as in most of the other ophidians, is that the patient sleeps into aggravation. Crotalus లో ఇంకో మార్కుడు ఏంటంటే నిద్ర పడుతూ ఉండగా వారికి అన్ని సిమ్టమ్స్ అగ్రవేట్ అవుతాయి. లెక్సిస్ లో కూడా ఉంటుంది, ఇది ఇంటో పర్టికులర్ గా ఉంటుంది. The poison of the Crotalus horridus in its earliest manifestations is like unto the zymotic changes that we find in scarlet fever and diphtheria and typhoid and low forms of blood poisoning. Those cases that come on with great rapidity, breaking down of the blood, relaxation of the blood vessels, bleeding from all the orifices of the body, rapidly increasing unconsciousness, like one intoxicated and besotted in appearance. Crotalus horridus వాడు అవసరమైనటువంటి వాడు, ఆ పాయిజన్ అవసరం, ఆ మందు అవసరమైనటువంటి వాడు, దాంతో పాయిజన్ చేయబడినటువంటి వాడు. ఎర్లియస్ట్ మేనిఫెస్టేషన్ మొట్టమొదటి ఎలా మొదలవుతుంది, ఈ జైమోటిక్ చేంజెస్, అంటే ఈ స్కార్లెట్ ఫీవర్, డిఫ్తీరియా, టైఫాయిడ్ ఇలాంటి, అయితే బ్లడ్ పాయిజనింగ్ కేసెస్ ఉంటాయి కదా, ఈ కేసెస్ మొదలయ్యి వెంటనే టాక్సిక్ కండిషన్ లోకి వెళ్ళిపోతాయి. చాలా స్పీడ్ గా వెళ్ళిపోయి బ్లడ్ అంతా కూడా సెప్టిక్ కండిషన్ లోకి వెళ్ళిపోయి ఆ బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అయిపోయి అన్ని ఆరిఫైసెస్ లో నుంచి బ్లీడింగ్ వచ్చేస్తుంది బాడీలో నవరంధ్రాలలో నుంచి. అంటే ఫాస్ట్ గా మనకి టైం ఇవ్వడు, అన్కాన్షియస్ అయిపోతారు. ఎలాగా మొత్తం సెప్టిక్ కండిషన్ లోకి వెళ్ళిపోతాడు, చావు కళ వచ్చేస్తుంది అనమాట, స్పృహ తప్పిపోతున్నట్టుగా అయిపోతాడు. నేను ఒక్కసారి చూశానండి కేసు. అది తాతమ్మ గారు ఉండేవాళ్ళు, అంటే ఈకే గారికి స్టెప్ మదర్, అంతా ఆవిడ పేరు నేను మర్చిపోయాను, మామగారు అనేవాళ్ళం మేము, తాతమ్మ గారు అని, ఆవిడ పేరు గుర్తు రావట్లేదు. ఆవిడ కోమలోకి వెళ్ళారు లాస్ట్ ఇయర్. అప్పుడు మేము ఎంవిపి హాస్పిటల్లో అడ్మిట్ చేసి మన హోమియోపతి ట్రీట్మెంట్, అక్కడ మెడికల్ సపోర్ట్
సక్షన్, ఫ్లమ్ సక్ చేయడం ఇలాంటివన్నీ సపోర్ట్ తీసుకున్నారు. అప్పుడు మేము సర్వీస్ చేసాం. ఆడికి ఒకసారి సేమ్ ఇలాగే కొటాలస్ కండిషన్ వస్తే అసలు కొంచెం భయం వేస్తుంది. అంటే భయం ఎందుకు అంటే మనిషిని చూసి కాదు, ఏమైపోతుందో అన్నట్టు. వెంటనే బుజ్జి గారు కొటాలస్ 200 అంటే చూస్తూ ఉండగానే కళ్ళు కానీ అన్ని ఎర్రగా, నాలిక అంతా, నోరు అంతా, యానస్ ఎర్రగా అయిపోయి ఇంక బ్లీడింగ్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఏం అలా ఉన్నప్పుడు వేస్తే కొటాలస్ వేస్తే వెంటనే అది మళ్ళీ పిక్చర్ మారిపోయింది, అంటే తగ్గింది. అదే నేను చూడటం, మళ్ళీ ఇంకెప్పుడు చూడలేదు. నా దగ్గర చూడలేదు. బుజ్జి గారు చాలా మందికే వేశారు మందులు అని చెప్తూ ఉండే వాళ్ళ కేసెస్ కొన్ని. ఆ కలిసి పాము వచ్చినప్పుడు కొన్ని కొటాలస్ కండిషన్ లోకి వెళ్ళిపోతే వేశానని చెప్పారు. మనం కూడా రీసెంట్ గా చదువుకున్నాం కదా కృష్ణవేణి కొటాలస్ గురించి. ఎక్కడ చదివాం? ఈకే గారి కేసా చదివింది? ఏదో రీసెంట్ చదివాం. Prostration, a mental and physical prostration that is almost paralytic in character. మెంటల్ కండిషన్ కానీ ఫిజికల్ గా కానీ నిస్త్రాణత వచ్చేస్తుంది అనమాట. అంటే ఇంకా పెరాలసిస్ వచ్చినట్టు, ఏమి పనిచేయనట్టు, వాళ్ళంతా వాళ్ళు లేపలేకపోవడం, అంత వీక్నెస్ ఉంటుంది. స్కార్లెట్ ఫీవర్ వెన్ ఇట్ బికమ్స్ ప్యూట్రిడ్, typhoid when it becomes putrid, diphtheria with much bleeding and putridity. అంటే టైఫాయిడ్ ఇవన్నీ కూడా లాస్ట్ స్టేజెస్. డిఫ్థీరియా ఇవన్నీ విపరీతమైనటువంటి చెడు వాసనతో కూడినటువంటి బ్లీడింగ్ అయిపోతుంది. ద బాడీ అపియర్స్ మాటిల్డ్ బ్లూ ఇంటర్మింగిల్డ్ విత్ ఎల్లో జాండిస్ కమ్స్ ఆన్ విత్ astonishing quickness and the eyes becomes yellow and skin becomes yellow mottled. బాడీ అంతా కూడా మాటిల్డ్ అంటే మచ్చలుగా అయిపోయి కమిలినట్టు బ్లూ కలర్ ఇంటర్మింగిల్ అవుతుంది ఆ ఎల్లో జాండీస్ పచ్చకామెళ్ళతో. త్వరగా చూస్తూ ఉండగానే టక్ చేంజెస్ వచ్చేస్తాయి. కళ్ళు అవి ఎల్లోగా అయిపోయి, స్కిన్ ఎల్లోగా అయిపోయి, పచ్చలుగా అయిపోయి, బ్లూ ఇన్ స్పాట్స్, బ్లాక్ అండ్ బ్లూ స్పాట్స్ యాజ్ ఇఫ్ బ్రూయిజ్డ్ ఇంటర్మింగిల్డ్ విత్ ఎల్లో. మచ్చలు బ్లాకిష్ బ్లూ కలర్ లో ఉండి స్పాట్స్ ఎవరో కొట్టినట్టుగా సోవర్గా అయిపోయి అవి ఎల్లో టింజ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆఫ్టర్ హెమరేజెస్ ద స్కిన్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ ఎనిమిక్. అన్ని రంధ్రాల్లో నుంచి బ్లడ్ వచ్చేస్తే ఏమవుతుందండి? ఎనిమిక్ కండిషన్, బాగా ఎనిమిక్ కండిషన్ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ ఎల్లో పేల్ బ్లడ్లెస్. ఎలా ఉంటుంది? ఎల్లో కలర్ లో పేల్ గా బ్లడ్లెస్. ద బాడీ లుక్స్ లైక్ వ్యాక్స్. వ్యాక్స్ అంటే ఆ షైనింగ్ లేకపోవటం, వ్యాక్స్ అలా ఉంటుంది కదా, అలా. హెమరేజ్ ఫ్రమ్ ది ఇయర్స్, ఐస్, నోస్, lungs, from the mucous membranes everywhere, from the bowels, from the uterus, a hemorrhagic constitution. చెవుల నుంచి, కళ్ళలోంచి, ముక్కులోంచి, లంగ్స్ లోంచి, మ్యూకస్ మెంబ్రేన్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచి, అంటే పేగుల్లోంచి, గర్భసంచిలోంచి బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. క్రోటాలస్ ఈజ్ ఇండికేటెడ్ ఇన్ డిసీజ్ ఆఫ్ ద వెరీ లోయెస్ట్, ది మోస్ట్ putrid type, coming on with unusual rapidity, reaching that putrid state in an unusually short time. క్రోటాలస్ అనేది ఇండికేటెడ్ ఇన్ వెరీ లోయెస్ట్ మోస్ట్ putrid type, కమింగ్ ఆన్ విత్ అన్యూజువల్ ర్యాపిడిటీ, రీచింగ్ దట్ putrid స్టేట్ ఇన్ యాన్ అన్యూజువల్లీ షార్ట్. అంటే మామూలుగా ఆ సెప్టిక్ కండిషన్ కి రావడానికి డెత్ నియర్ టు డెత్ రావడానికి మామూలు కొంచెం టైం ఉంటుందా? ఇది క్రోటాలస్ ఇండికేటెడ్ కేసు ఆ టైం ఇవ్వడు. చాలా తక్కువ టైంలో అంత ఫాస్ట్ ప్రోగ్రెస్ అయిపోతుంది డిసీజ్. వన్ హూ హ్యాస్ బీన్ పాయిజన్డ్ ర్యాపిడ్లీ sinks into this besotted, benumbed, putrid, semi-conscious state. ఈ దీంతో పాయిజనింగ్ అయిన జరిగినటువంటి వాళ్ళు గబగబా షింక్ అయిపోతారు. అంటే కేసు డౌన్ అయిపోతూ ఉంటుంది, స్పృహ తప్పిపోతున్నట్టుగా, అంతా నంబుగా అయిపోయినట్టు, కుళ్ళిపోయినట్టు, సో సెమీ కాన్షియస్ గా అయిపోతుంది.
దెర్ ఈజ్ ఎ ఫీలింగ్ యాజ్ ఇఫ్ డెత్ వర్ కమింగ్ ఓవర్ హిమ్, అంటే ఇక చావు దగ్గర పడుతుంది అన్నట్టుగా వచ్చి అనిపించేస్తుంది మనకి. యాజ్ ద బ్లడ్ ఊజెస్ అవుట్ ఇట్ బికమ్స్ బ్లాక్, ఇట్ ఈస్ సమ్ టైమ్స్ ఫ్లూయిడ్. అంటే బ్లడ్ అనేది బయటికి ఊజ్ అవుతూ ఉంటుంది, అది వెంటనే బ్లాక్ కలర్ లో అయిపోతూ ఉంటుంది, ఒక్కోసారి ఫ్లూయిడ్ లా వచ్చేస్తుంది. ఎన్ ఆఫుల్ స్టేట్ ఆఫ్ నెర్వస్నెస్ ప్రివైల్స్, అంటే చాలా భయంకరమైనటువంటి ఆ నెర్వస్నెస్ అనేది వస్తుంది అనమాట. ట్రెంబ్లింగ్ ఆఫ్ ద లిమ్స్, నెర్వస్నెస్ అంటే చెప్తున్నారు ఇక్కడ. ట్రెంబ్లింగ్ ఆఫ్ ద లిమ్స్, ట్రెమ్యులస్ వీక్నెస్, కాళ్ళ వణుకు, విపరీతమైన ట్రెమ్యులస్ అంటే వణుకు, బాగా వణుకుతున్న వణికేంత నీరసం. ఆన్ ప్రొట్రూడింగ్ ద టంగ్ ఇట్ బికమ్స్ అవుట్ క్వివరింగ్, నాలుక చాపితే వణుకుతూ ఉంటుంది. టైర్డ్ బై ది స్లైటెస్ట్ అగ్రవేషన్, స్లైట్ అగ్రవేషన్ అల్లా, స్లైటెస్ట్ అగ్రవేషన్ అది ఎగ్జర్షన్, సారీ, ఏమాత్రం శ్రమ చేసినా అలసిపోతారు. సడన్ ప్రోస్ట్రేషన్ ఆఫ్ ద వైటల్ పవర్స్, సడన్ గా కొలాప్స్ అయిపోయేంత వైటాలిటీ అంత వీక్ అయిపోతుంది. పెరాలిటిక్ వీక్నెస్ ప్రివేల్స్ త్రూ అవుట్, అంటే ఏ సిమ్టమ్ ఉన్నా, ఏ జబ్బు ఉన్నా, ఏం చేసినా కొటాలస్ ఇండికేట్ అయ్యేటువంటి వాడికి పెరాలసిస్ వచ్చినప్పుడు ఉన్నటువంటి అంత నీరసం ఉంటుంది. ట్విచ్చింగ్ ఆఫ్ ద మజిల్స్, ట్రెంబ్లింగ్ ఆఫ్ ద లిమ్స్, మజిల్స్ ఆ ట్విచ్చింగ్, కుంకర్లు అది ఉంటాయి కదా, ట్విచ్చింగ్ తెలుసు కదా మీకు, మజిల్ స్పాజమ్స్ లాగా, కంట్రాక్షన్, రిలాక్సేషన్, అవి కాళ్ళు చేతులు వణుకు. స్లైడింగ్ డౌన్ ఇన్ ద బెడ్ అక్కర్స్ ఇన్ ది టైఫాయిడ్ కండిషన్స్ వేర్ దిస్ రెమెడీ హ్యాస్ proved of benefit. The forms of yellow fever with great prostration. టైఫాయిడ్ కండిషన్ లాస్ట్ స్టేజెస్ లో మంచం మీద పెడితే వాడు కిందకి జారిపోతూ ఉంటాడు, అంటే ఆ పట్టు ఉండదు అన్నమాట. లాస్ట్ స్టేజెస్ లో పనిచేస్తుంది, అంత వీక్నెస్ ఉంటుంది. దిస్ స్పీషీస్ ఆఫ్ yellow fever హ్యాస్ బీన్ క్యూర్డ్ బై దిస్ రెమెడీ. yellow fever కి సంబంధించిన ఏదైనా ఇది క్యూర్ చేస్తుంది. కన్వల్షన్స్ అండ్ పెరాలసిస్, ఫిట్స్, పెరాలసిస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఉంటే ఇది పనిచేస్తుంది. ఇట్ హ్యాస్ ట్విచ్చింగ్ ఆఫ్ ద మజిల్స్, సంథింగ్ లైక్ కొరియా, ట్రెంబ్లింగ్, లోకలైజ్డ్ స్పాజమ్స్, హిస్టరికల్ మేనిఫెస్టేషన్. ఇంకా దీంట్లో కండరాలకి సంబంధించినటువంటి ట్విచ్చింగ్ ఉన్న, అంటే కొరియా లాంటి డిజార్డర్స్ లో ట్రెంబ్లింగ్ ఉన్నప్పుడు, లేదా ఒక పర్టికులర్ పార్ట్ లో స్పాజమ్స్ వస్తున్న హిస్టరికల్ మేనిఫెస్టేషన్స్ లో పైన చెప్పిన జనరల్ సిమ్టమ్స్ అంటే క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇది వేస్తే అది ఏదైనా కానీ పనిచేస్తుంది, తగ్గుతుందని చెప్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమ, గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.